దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట అన్నారు. నా అల్లుడిని మించిన మహానటుడు లేడు అని. మేమేది పారితోషికం తీసుకొని నటిస్తాం, కానీ రాజకీయ రంగంలో నిజ జీవితంలో మహానటుడు మా అల్లుడు గారు అని చెప్పారు. అది అక్షరాలా పాటిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మంగళ షాపుకి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకోవటం, అదేవిధంగా కొండలు చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఆ కొండల పరికరాల గురించి మాట్లాడటం, గేదెలకి కుడితి పెట్టుకునేవాడి దగ్గరికి వెళ్ళి ఆ కుడితి గలపటం, మరి ఇలా ఎన్నో, ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆ మెకానిక్ టూల్స్ గురించి మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతను పథకాలు ఎగ్గొట్టినందుకు పథకాల విషయంలో చెప్పుకుంటూ వచ్చాడు. సూపర్ 6 హామీలు ఇచ్చాను, భయం వేస్తూ ఉంది, డబ్బులు లేకుండా చేసిపోయాడు జగను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, సంపద సృష్టిస్తానన్న మనిషి సంపద సృష్టించేటటువంటి మార్గం ఏంటో చెప్పండి, నా చెవిలో చెప్తే నేను సంపద సృష్టిస్తాను అని చెప్పేసి కొత్త పల్లవి అందుకున్నటువంటి మనిషి ప్రజలను డైవర్ట్ చేయటానికి ఎంతమందికి ఎన్ని మంగళ షాపులు ఇస్తే రాష్ట్రం మొత్తం బాగుపడిద్దండి? ఎన్ని 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 ఇళ్లకెళ్ళి ఈయన కుడి తొట్టులో కుడితి కలిపితే, తౌడు కలిపితే రాష్ట్రం బాగుపడిద్దండి? ఈయన ఎన్ని ఇళ్లకెళ్ళి మెకానిక్ టూల్స్ గురించి వివరాలు తెలుసుకొని, నీకు ఇది కాదమ్మా, ఈ షెడ్ కాదమ్మా, పర్మనెంట్ షెడ్ ఇప్పిస్తానని చెప్పేసి ఎన్ని ఇళ్లకెళ్ళి చేస్తాడండి? అంటే నెలకు ఒక ఇంటికి వెళ్తాడా? ఇది నటన అని నేను ఎందుకు అంటున్నానంటే, యాదృచ్ఛికంగా దారిలో వెళుతుంటే సడన్గా ఆ వ్యక్తులను కలవడం అంటే హృదయం చలించి ఆగిపోవటం అంటే న్యాచురాలిటీ వేరు. ఇది న్యాచురాలిటీ కాదు అనడానికి మన దగ్గర అనేక నిదర్శనాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి జేబుకి మైక్ పెట్టుంటుంది. మరి ఆ బాధితుడు లేదా ఆ మంగలి లేదా ఆ రైతు లేదా ఆ మెకానిక్ వాళ్ళ జేబుకి కూడా మైక్ పెట్టుంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వెంట నిరంతరం ఉండేటటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఎవ్వరు కూడా కనపడరు. ఇదంతా ప్రీ ప్లానింగ్ కాదా? ఇదంతా నటన కాదా? ఇదంతా ప్రజలను డైవర్ట్ చేయడానికి కాదా? 24 గంటలు ప్రజల గురించి ఆలోచిస్తున్నాను, అక్కడ డబ్బులు లేవని చెప్పడానికి కాదా? ఏదో ఒక కుటుంబానికి నువ్వు సాయం చేస్తే ఆ కుటుంబాలన్నీ బాగుపడ్డట్లా? P4 కూడా అంతే కదా. P4 అని చెప్పేసి మార్గదర్శకులు బంగారు కుటుంబాలు అని పెట్టారు. అసలు మీరు ఇచ్చేదేంటి మార్గదర్శకులు బంగారు కుటుంబాలు? మీరేమన్నా కొత్తగా పేదవాళ్ళని ధనికులు ఆదుకోవాలనేటటువంటి విధానాన్ని మీరేమన్నా కొత్తగా చెప్తున్నారా? ఎప్పటి నుంచో భూదానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పేదలను దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా మీరేదో చేస్తున్నట్టుగా దానికి ప్రభుత్వంతో పనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతుంటే బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రితో పనే ఉంది. మూలనున్న ముసల్దైన నొక్కిద్దన్నారు. ఇప్పుడు ఆ బటన్లు నొక్కటం చేతగాక, ఆ బటన్ నొక్కటం అనే దానికి ఇష్టం లేక, నీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కేవలం అమరావతిని మాత్రమే బాగు చేసుకోవాలి, ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా అమరావతిలోనే పొయ్యాలి, మిగతా పథకాలన్నీ ఎగ్గొట్టాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రజలను డైవర్ట్ చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, పరితపిస్తున్నాడు. కానీ డబ్బులు లేవు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నాశనం చేశారు? నువ్వు మిగిలిచిపోయినటువంటి 100 కోట్లను పెంచి పెద్దవి చేశాడు కదా.
నీవు అధికారంలోకి వచ్చేసరికి 6,000 కోట్లు, దాదాపు 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల మధ్య నీకు నిల్వ ఉంచాడు కదా. 100 కోట్లని పెంచి 1,000 కోట్లకు చేర్చిన వాడేమో నాశనం చేసినట్ట. మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటికి 11 నెలలు అయింది. 11 నెలల్లో లక్షలాది కోట్ల అప్పులు చేస్తేనేమో మీరు ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తున్నట్ట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అప్పులకు శాంటిటీ ఉంది. అప్పులకు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి ఏంటి అనేది ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్ళినాయి. పరోక్షంగా మరో 1.5 కోట్ల రూపాయలు వెళ్ళాయి. అసలు మీ డబ్బులు ఏమవుతున్నాయో తెలియదు. ఒక పెన్షన్స్ తప్ప ఇంకా ఏది కూడా, ఏ హామీని కూడా ముట్టుకోలేదు. గ్యాస్ సిలిండర్ అంటే ఒక సిలిండర్ ఇచ్చారు, 3 సిలిండర్లు ఇస్తామని. ఆ ఒక సిలిండర్ కూడా సెలెక్టెడ్ పీపుల్కి ఇచ్చుకున్నారు, అందరికీ ఇవ్వలేదు. ఎట్లా మీరు ఈ నాటకాలు ఆడుతూ ఉంటే, ఈ డ్రామాలు ఆడుతూ ఉంటే ప్రజల్ని ఎంతకాలమైనా సరే మోసం చేయగలం, ఎంతకాలమైనా సరే ప్రజలతో నేను ఆడుకోగలను అంటే ప్రజలు మిమ్మల్ని ఆడుకునే రోజు ఒకటి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, ఎల్లకాలం నాటకాలు చెల్లవు. కొంతైనా నీతి నిజాయితీ ఉండాల. ఆ నీతి నిజాయితీ జోలి వెళ్ళాలంటే మీకు భయం. ఎందుకంటే నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డినే ప్రజలు పక్కన పెట్టారు. నేను నీతి జోలి పోవటం ఎందుకని మీరు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. మీ వయసుకు తగ్గట్టుగా మీరు నిజాయితీగా పరిపాలన చేయండి. అంతేగాని ఈ రకమైనటువంటి నాటకాలు, డ్రామాలు, మీకున్నటువంటి ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి కితాబును నిజం చేసుకుంటూ మీరు నటించకండి మహాప్రభో. నమస్తే.